వెంటనే ఫలితమిస్తుంది సహస్రనామ విద్య. తంత్రేషు లలితాదేవ్యాస్తేషు ముఖ్యమిదం మునే. ఈ లలితా సహస్రనామ స్తోత్రం గురించి అన్ని తంత్రముల యందు పురాణాల్లోనూ చెప్పబడ్డాయన్నారు. ఇక్కడ అంటే ఆ తంత్రాల్లో పురాణాల్లో చెప్పబడ్డ విషయములన్నీ సహస్రనామముల్లో చెప్పబడుతున్నాయి. మంత్రాల్లో శ్రీ విద్య ఎలాంటిదో, పురాలలో శ్రీపురం ఎలాంటిదో, సహస్రనామాల్లో లలితా సహస్రనామ స్తోత్రం అలాంటిది అన్నారు. యథాస్య పఠనాద్దేవి ప్రియతే లలితాంబిక. దీన్ని పఠిస్తే అమ్మ లలితాదేవి సంతోషిస్తున్నది. ఇంతకంటే అమ్మ సంతోషించదగిన విషయం మరొకట్లేదుట. అందుకే అస్య నామశాస్త్రస్య పాఠాన్న ప్రియతే తథా శ్రీమాతు ప్రీతయే తస్మాత్ అనిశం కీర్తయేదిదం. అమ్మవారి ప్రీతి కోసం నిరంతరం దీన్ని పఠించవచ్చు. సహస్రనామ స్తోత్రం కేవలం పఠనానికి మాత్రమే కాకుండా రకరకాల ప్రయోగాలు ఉన్నాయి దీంతో. ప్రయోగము అంటే ఒక్కొక్క సిద్ధి కోసం ఒక్కొక్క రకంగా వాడడం. ఇది ఉత్తర పీఠికలు ఇంకా చెప్తారు, కానీ మనకి ఎప్పటి నుంచి ఉత్తర పీఠిక తొందర లేదు.